ఎప్పుడైనా ఆలోచించారా మోటార్ సైకిల్స్లో డీజిల్ ఇంజన్స్ ఎందుకు ఉండవు? ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను వినండి. యాక్చువల్గా డీజిల్ ఇంజన్ మోటార్ సైకిల్స్ ఇండియాలో ఎగ్జిస్ట్ అయ్యేవి. 1993లో రాయల్ ఎన్ఫీల్డ్ ఒక డీజిల్ ఇంజన్ని ఇంట్రొడ్యూస్ చేసింది. దాని పేరు రాయల్ ఎన్ఫీల్డ్ టారస్ డీజిల్. ఇది ఒక 325cc ఇంజన్ ఉండే అండ్ దీన్ని గ్రీవ్స్ కాటన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. 1993 నుంచి 2000 వరకు ఇది ప్రొడక్షన్లో ఉండే. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే 90 km/లీటర్ మైలేజ్ ఇచ్చేది, బట్ ఓన్లీ 6.5 హార్స్ పవర్ అండ్ 65 km/h టాప్ స్పీడ్ ఉండే. డీజిల్ ఇంజన్స్ ఫెయిల్ అవడానికి 3 మెయిన్ రీజన్స్. ఒకటి, ఇంజన్ చాలా హెవీగా ఉంటుంది. హెవీ ఇంజన్ వల్ల బైక్ వెయిట్ ఎక్కువైపోతుంది, సో బ్యాలెన్సింగ్ అండ్ హ్యాండ్లింగ్ ప్రాబ్లం అవుతుంది. సెకండ్ రీజన్, లో పవర్. డీజిల్ ఇంజన్లో పవర్ చాలా తక్కువ ఉంటుంది, టార్క్ చాలా తక్కువ ఉంటుంది. మోటార్ సైకిల్కి ఎక్కువ టార్క్ అండ్ ఆర్పిఎం కావాలి. డీజిల్ మోటార్ సైకిల్ ఇంజన్స్లో ఎక్కువ వైబ్రేషన్స్ ఉండేవి. వైబ్రేషన్ ఎక్కువ ఉండటం వల్ల లాంగ్ రైడ్స్లో చాలా అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చేది. అందుకే అన్ని మోటార్ సైకిల్ కంపెనీస్ పెట్రోల్ ఇంజన్స్ యూస్ చేస్తాయి. లైట్ వెయిట్, హై ఆర్పిఎం అండ్ స్మూత్ రైడ్. బట్ ఇమాజిన్ డీజిల్ ఇంజన్స్ కనుక సక్సెస్ఫుల్ అయ్యి ఉంటే ఎంత మైలేజ్ వస్తుందో. మీకు ఛాన్స్ దొరికితే డీజిల్ మోటార్ సైకిల్స్ని రైడ్ చేయాలనుకుంటారా?